పట్టణ ఓటర్లలో 39.8% కాంగ్రెస్ వైపే. బీఆర్ఎస్కు వచ్చిన ఓట్ల శాతం 28.76%. రెండు పార్టీల మధ్య వ్యత్యాసం 11.04%. బీజేపీకి 15.68% ఓట్లు, 8.31% ఓట్లు స్వతంత్రులకు. పోలైన మొత్తం ఓట్లు 37,80,493 ఓట్లు. మొత్తం పోలైన ఓట్లు మున్సిపల్ ఎన్నికలలో 37,80,493 ఓట్లు పోలైనవి మున్సిపల్ ఎన్నికలలో. మామూలుగా మొత్తం ఓట్లు 40 లక్షల పైనే ఉన్నాయి, 45 లక్షల పైన ఉన్నాయి. కానీ పోలైన ఓట్లు మాత్రం 37 లక్షలు. ఈ 37 లక్షల్లో దగ్గర 39% ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. ఇది నార్మల్ విషయం కాదు. 39% వచ్చినాయి అంటే చాలా ఎక్కువ ఓట్లను కాంగ్రెసు సాధించగలిగింది. మొన్నటిదాకా కాంగ్రెస్ మీద ఒక నింద ఉండే. పట్టణ ప్రాంతంలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, కాంగ్రెస్కు పట్టు లేదు. కాంగ్రెస్ గెలిచిన స్థానాలన్నీ కూడా రూరల్ ప్రాంతాలకు సంబంధించిన సీట్లనే గెలిచింది. హైదరాబాద్లో ఒక్క సీటు రాలేదు. మున్సిపల్ పరిధిలో ఉన్న దాంట్లో కూడా సీట్లు గెలుచుకోలేదు కాంగ్రెస్ పార్టీ అని ఒక ఆరోపణ ఉండే, ఒక నింద ఉండే, ఒక విమర్శ ఉండే. కానీ దాన్ని బద్దలు కొడుతుంది మెల్లమెల్లగా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇవన్నీ దాదాపుగా పట్టణ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికలు, పట్టణ ప్రాంతాల్లో ఉండే మున్సిపాలిటీలు. ఈ పట్టణ ప్రాంతాల్లో ఉండే మున్సిపాలిటీలలో కూడా కాంగ్రెసు నెమ్మదిగా దూసుకొస్తుంది, నెమ్మదిగా పట్టు సాధించింది. విచిత్రంగా పట్టణ ప్రాంతాలలో బీఆర్ఎస్కు అద్భుతమైన మైలేజ్ ఉండే, అద్భుతమైన పట్టు ఉండే. కానీ పట్టణ ప్రాంతాలను కూడా నెమ్మదిగా ప్రతిపక్షం పార్టీ కోల్పోతున్నది. 28% పడిపోయింది, 28% వచ్చింది. నిన్న మొత్తం ఓట్ల పరంగా తీసుకుంటే, ఓట్ల శాతం పరంగా తీసుకుంటే ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 52% ఓట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. కేటీఆర్ గారు ఏమన్నారా, పెద్ద అది గెలిపేనా అన్నాడు. 52% అంటే మామూలు విషయం కాదు. అది సగానికి పైగా కాంగ్రెసు ఓట్ల శాతాన్ని కూడగట్టుకున్నది. ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్నది, బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతున్నది. మరి ప్రతిపక్షమైన పార్టీ ఇంత వ్యతిరేకత ఉన్నదని చెప్తున్నప్పటికీ ఎందుకు విశ్వసిస్తలేరు ప్రజలు? ఈ ప్రశ్నని మరి ప్రతిపక్ష నాయకులు ఒకసారి ఆలోచించాలి. ఇంత తీవ్రమైన వ్యతిరేకతలో, ఇంత తీవ్రమైన పోటీలో కాంగ్రెసే గెలుచుకుంటా బీఆర్ఎస్ గ్రాఫ్ దగ్గుకుంటా వస్తుందంటే ఎక్కడో లోపం అయితే ఉన్నది. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయిపోతున్నది అనేది అనిపిస్తుంది. రెండు పార్టీల మధ్య వ్యత్యాసం 11 పాయింట్. మామూలు ముచ్చట ఇది. 11% ఉన్నది రెండు పార్టీల మధ్య, కాంగ్రెస్ మధ్య, బీఆర్ఎస్ మధ్య. గెలుపు ఓటముల తేల్లో 11%. ఇది అసెంబ్లీలో ఎంతుండే? 6% ఉండే. 6% కాస్త మున్సిపాలిటీ వచ్చే వరకు 11% అయింది. 2.5 ఏళ్లలో కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకతకు 1%, 2% తేడా ఉంటే వచ్చే ఎన్నికల్లో 2028 ఎన్నికల్లో ఏమైనా ప్రతిపక్షాలకు అవకాశం ఉండే ఛాన్సు ఉంటుందేమో అనుకోవచ్చు. కానీ ఈ శాతం పెరుక్కుంటూ పోతుంది కదా, బీఆర్ఎస్కు అందని స్థాయిలో పోతుంది కదా కాంగ్రెస్. కేటీఆర్ గారు చెప్పేదానికి పొంతన ఎక్కడ కుదురుతలేదు. బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రమాదంలో ఉన్నది. పట్టణ ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కోల్పోతున్నదని అర్థం. ఇది బీజేపీకి 15%. ఇది పెంచుకున్నట్టు విధంగా బీజేపీ పార్టీ. ఇక స్వతంత్రులకు 8% వచ్చింది ఇక్కడ. అంటే పార్టీ అభ్యర్థులను సరైన అభ్యర్థులకు ఇవ్వకుండా తమ అనుకూలమైన వాళ్ళకి ఇచ్చుకోవడంతో పార్టీలలో ఉండే రెబల్స్, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళే రెబల్స్గా మారి పోటీ చేసి దగ్గర 8.31% ఓట్లను చీల్చిండు. వాళ్ళు చాలా పెద్ద ఎత్తున చీల్చిండు. ఇది ఇంచుమించు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఇది మన రెండు పార్టీల మధ్య ఉండే తేడాకు సమానంగా ఉన్నది. ఏది? స్వతంత్రులు గెలిచిన సీట్లు.